వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. మేము ఇక్కడ రెల్లివీధి కృష్ణాకోణంలో ఉంటున్నాము. సో మేమైతే 45 రోజుల కిందట పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మనిషి కనిపించట్లేదని కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ పెట్టినప్పుడు ఎవరి మీద అయితే మాకు అనుమానం ఉందో అనుమానం యొక్క పేరు ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు పోలీసులు మాకు చెప్పింది ఏంటంటే, మీ అమ్మాయి ఫోన్ ఇక్కడ నార్మల్స్ కాలనీ దగ్గర ఆగింది, నార్మల్స్ అంటే ఎర్రమట్టి దెబ్బల దగ్గరలో ప్రాంతంలో ఆగిందని చెప్పారు. చెప్పినప్పుడు మేమైతే రిక్వెస్ట్ చేసాం, సార్ ఎతకండి, మేమైతే ఎతకలేమని చెప్పినప్పుడు మేము ఎతుకుతామని చెప్పడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని ఇంటికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే 2 రోజులు 3 రోజులు 4 రోజులు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళి కాల్ పడ్డారు. సిఏ గారు కాల్ మీద పడ్డారు, మా అమ్మాయిని మాకు ఎలాగైనా ఎక్కడుందో చూపించండి అని చూపిస్తే, మీరు వెళ్ళండి అమ్మా మేము వెళ్ళండి అమ్మా అని చెప్పి ప్రతిరోజు ఇలాగే 45 రోజుల నుంచి కూడా డిలే జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఒక గొర్రెల కాపరు వచ్చి ఇక్కడ నుంచి గొర్రెలు తోలుకుంటుంటే వచ్చి సమాచారం మీ అమ్మాయి ఏమో అని చూడండి అమ్మా అని చెప్పి మాకు సమాచారం వస్తే మేము అందరూ తెల్లవారు వచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ సమాచారం ఇచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాం. సో ఎంత నిర్లక్ష్యం ఉందనేది గవర్నమెంట్ మీకే అర్థమవుతుంది. మేము కోరుకున్నది ఏంటంటే, ఇలా జరగకుండా ఏ అమ్మాయికి ఇలా జరగకూడదని, మా అమ్మాయికి జరిగినట్టు ఇంకే అమ్మాయికి జరగకూడదని ప్రభుత్వం ఈ నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే బాధితురాల పిల్లలు ఉన్నారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా సిస్టర్ చెల్లి అవుతుంది నాకు. తను 45 రోజుల క్రితం మిస్సింగ్ అయిందని భీమిలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత తన లాస్ట్ లొకేషన్ నేర్వల్స్ కాలనీలో కనిపిస్తుందని కూడా మేము పోలీస్ స్టేషన్ లో చెప్పాము. అయినా సరే 45 రోజుల నుంచి ఆ పిల్ల కనబడటం లేదనుకుని మేము తరచుగా వెళ్ళి పోలీసుల్ని కలుస్తున్నాము, చేస్తున్నాం. ఈ కారణానికి కారణం ఏంటి? పోలీసులా? దానికి సమాధానం మాకు కావాలి. ఈ రోజు 45 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం, అడుగుతున్నాం. వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాం. 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు పాడైపోయింది. 45 రోజుల నుంచి పోలీసులు ఏం చేస్తున్నారు? మాకు దానికి సమాధానం ఇప్పుడు పోలీసులు చెప్పాలి. మేము ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నా సరే సమాధానం చెప్పేవారు కాదు. మేము ఏం తీసుకొస్తామన్నారు, ఇప్పుడు వచ్చి ఏం తీసుకొని రాలేదు. అప్పుడు రోడ్లో 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లలకు సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు సవాయి అమ్మాయి బాడీ ఉంది అక్కడ, ఆ సవానికి సమాధానం ఎవరు చెప్తారు? 45 రోజుల నుంచి ఒక మనిషి మిస్సింగ్ అయిపోయిందంటే కనిపెట్టలేపారు అనమాట. అంత నిర్లక్ష్యంగా ఉందా పోలీస్ స్టేషన్? ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.